హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. మీ క్లాస్ లైఫ్ వెళ్ళిన హ్యాండ్ టికెట్స్కి స్వాగతం సుస్వాగతం. టుడే ఇస్ మై పిఎఫ్ గురించి చెప్పడం మర్చిపోయాను. మీరు పిఎఫ్లో మీకు ఒక అకౌంట్లో అమౌంట్ ఉంటే ఆ అమౌంట్ని డిస్టర్బ్ చేయదు. మీ జాబ్ మానేసి 2 years అయినా 2-3 years అయినా మీరు వేరే చోట జాబ్ చేయకుండా ఉంటే ఆ పిఎఫ్ అలానే ఉంటుంది. మీరు అంటే 50-60 years ఒక కంపెనీ, ప్రైవేట్ కంపెనీ సెట్ చేస్తే 58 years రిటైర్మెంట్. 58 years రిటైర్మెంట్ కాబట్టి మీరు కనుక పిఎఫ్ కానీ హోమ్ లోన్స్కి ఎటువంటి అటాచ్ చేయకుండా ఉంటే ఆ పిఎఫ్ అమౌంట్ మీకు ఇంట్రెస్ట్తో సహా యాడ్ అయ్యి 8.4% రిఫండ్ ఇంట్రెస్ట్. అంటే ఇంట్రెస్ట్ అనేది నాకు గుర్తులేదు, 5 నుంచి కానీ 8 వరకు ఉంటుందని మధ్యలో కలుపుకుని. ఇప్పుడు 2 lakhs ఉందనుకోండి, 24 lakhs వస్తాయి. 5 lakhs ఉంటే ఆల్మోస్ట్ 36 lakhs. పిఎఫ్ అనేది మీరు ముట్టుకోవద్దు. పిఎఫ్ ఈజ్ ఎ మస్ట్ షుడ్ ఎంటర్టైన్మెంట్. ఇంకొకటి, నేను ఇప్పుడు ప్రజా సర్వే అనేది ఒకటి పెట్టా ఏపీ సైడ్. నాది ఎందుకంటే ఇప్పుడు నాకు ఆధార్, పాన్ కార్డ్, ఓటర్ ఐడి నాకు 3 ఏపీ సైడ్ ఉంది. అందులో 16 yearsగా నేను ఒంగోలు ఉన్నాను. సో ఐఎమ్ ద కంప్లీట్లీ నేను ఇప్పుడు ఇక్కడ ఆంధ్రతోనే సంబంధం. రాజ్యాంగం ప్రకారం 5 సంవత్సరాల నుంచి ఎవరైనా ఒక ప్లేస్లో ఉంటే ఆ ప్లేస్కి చెందిన అవుతాను. ఇప్పుడు నేను 16 yearsగా మా ఫాదర్ జాబ్ పర్పస్ మీద వచ్చాను. నాకు ఐటీఐ చదువు ఇక్కడే, ఆధార్ ఇక్కడే, పాన్ కార్డ్ ఇక్కడే, ఓటర్ ఐడి ఒకటే. నేను ఏ రాజకీయ పార్టీని కించపరచాలని, ఏ రాజకీయ వారిని అవమానించాను కాదు. పొద్దున కొన్ని సర్వేస్ చేశాను, పర్ఫెక్ట్గా చేయలేకపోయి వేరే వాళ్ళు చూస్తే అవుతారు. కానీ నేను చేసిన సర్వేలో నాకు వచ్చింది ఏంటంటే 2029 ఎన్నికల్లో టీడీపీ ఈజ్ గోయింగ్ టు క్లీన్ స్లిప్. ఎందుకంటే 93% కూటమి ప్రభుత్వం బాగుందంటారు. ఇంకొంతమంది జగన్ సపోర్టర్స్ జగన్కి వెళ్ళారు. అంటే దాదాపు నా లెక్క ప్రకారం 157 seats నుంచి 165 seats వరకు, అంటే 164తో ఆక్రమించింది. 151 seats నుంచి 159 and 23 MP seats రాబోతున్నాయి. కాంగ్రెస్ కూటమి ప్రభుత్వం. ప్లీజ్ ఇంకోటి పర్సనల్గా చెప్తున్నా, పిఎఫ్ అనేది ఎవరు ముట్టుకోరు. నేను ఇది ఏ రాజకీయ పార్టీని, ఏ పార్టీ అభిమాని నేను కించపరుస్తాను అయితే నేను వీడియో చేయట్లేదు. రాజ్యాంగం నాకు ఇచ్చినకు ఈ సర్వీస్ నేను చేసిస్తున్నా. ప్రస్తుతానికి ఇప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా బంపర్ మెజార్టీతో కూటమి ప్రభుత్వం గెలుస్తుంది. ఇప్పుడే ఎన్నికలు వస్తాయి. దాదాపు 2029లో 151 నుంచి 100 అవుట్ ఆఫ్ 69 seats విత్ 23 MPs ఎవడు ఊహించాం విక్టరీ అనేది కొట్టబోతుంది. ఓకే, నేను కించమచ్చానే అవమానించాను. ఇక్కడ అడిగితే మండువారి పాలనలో కూడా చాలా బాగుందన్నారు. కూటమి బాగుంది, పథకాలు బాగున్నాయి, అన్నీ బాగున్నాయి అన్నారు. ఎవరు వచ్చినా జరగాల్సిన మంచిగా. ప్రజలకి సమస్య సృష్టించారు, సమస్య సెట్ చేసేవాడు కాదు. ఉన్న సమస్యలు తగ్గించకపోయినా పర్వాలేదు, కొత్త సమస్యలు రానంత వరకు ఉంటే ఏ గవర్నమెంటే బాగుంటుంది. ఇది నా పర్సనల్ ఒపీనియన్. కానీ కించపరిచాను ఏమైనా అవమానిస్తే వీడియో చేయట్లేదు. రాజ్యాంగం నాకు ఇచ్చినప్పుడే వీడియో చేస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనాలు సుఖనమవుతుంది, సర్వే శిష్యులను సుఖనమవుతుంది. జై జవాన్, జై కిసాన్. థ్యాంక్ యూ వెరీ మచ్.